ఇయాల పొట్టు మినపప్పుతో సున్నుండలు చేసేద్దాము అనుకుంటున్నానండి. పొట్టు మినపప్పుని దోరగా వేయించేసుకొని పళ్ళెంలో వేసి ఆరబెట్టేసి మరపట్టించేసాననమాట. సున్నిపిండి ఆడించి తెచ్చే లోపులోని బెల్లాన్నయితే తురిమేసి పెట్టేసుకున్నానండి. అయినా మనకి ఇలాంటి బలమైన ఆహారం ఉండగా ఆ పిజ్జాలో, బర్గర్‌లో ఏముంటాయండి? అసలు బలమే ఉండదు. మనకి తెలుసండి. మన పిల్లలకు కూడా ఇలా బలం లేని ఆహారాన్ని ఎట్టేత్తన్నామండి. అయినా పిజ్జాలో, బర్గర్‌లో ఏముంటదండి మైదా పిండి తప్ప. కూసింత ఓపిక తెచ్చుకుని వంటలు రాకపోయినా మన యూట్యూబ్‌లోని గట్టా చూసేసి నేర్చేసుకోవచ్చండి. కాబట్టి కాసింత ఓపిక తెచ్చుకుని ఇలాంటి పిండి వంటలన్నీ చేసెట్టేద్దామండి మన పిల్లలకి. వీటి వల్ల బలం, బుద్ధి 2 పెరుగుతాయండి. ఇయన్నీ తెలిసాక కూడా ఆ పిజ్జాలో, బర్గర్‌లు, బిస్కట్‌లు ఏం పెడతామండి మైదా పిండి ఫుడ్డు. మరిక్కడ నేనైతే శుభ్రంగా సున్నుండలైతే చేసేసానండి. సున్నుండలు తింటే ఎంత బలమో చెప్పక్కర్లేదు కదండీ! మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు కదా! చాలా ఈజీగా కూడా చేసేయచ్చండి సున్నుండలు.